ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. కువైట్ దేశం వెలుపల పెట్రోలియం ఉత్పత్తుల ముఖ్యంగా డీజిల్ దొంగతనం మరియు అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఒక నేరస్తుల ముఠాని ఇటీవలే అరెస్టు చేసిన తరువాత అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ముఠా భద్రతా కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను వెలికి తీసేందుకు మరియు ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అధికారులు ఇప్పటికీ కృషి చేస్తూనే ఉన్నారు. జహ్రా గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ నిర్వహించిన దర్యాప్తుల ప్రకారం స్వాధీనం చేసుకున్న అనేక కంటైనర్లకు ఇప్పటికే కస్టమ్స్ డిక్లరేషన్స్ జారీ చేయబడి తనిఖీ విధానాలను పూర్తి చేసినట్లు కనుగొనబడింది. ఈ కంటైనర్లను రవాణా చేయడానికి మరియు ఓడలోకి లోడ్ చేయడానికి సిద్ధం చేసినట్లు నివేదించబడింది. అయితే మరింత పరిశీలనలో అవి ఆల్ అబ్దాలీ పొలంలో లోపల నిల్వ చేయబడి ఉన్నాయని మరియు కంటైనర్లను ఎగుమతి చేయడానికి చట్టబద్ధంగా అవసరమైన విధానాలు పూర్తి కాలేదని తేలింది. ఇది సరుకుల స్వభావం మరియు వివరణను తప్పుగా సూచించడంతో సహా కస్టమ్స్ డేటాను తారుమారు చేయడం మరియు తప్పుడు సమాచారం అందించడం ఉనికిని నిర్ధారించింది. దీనికి సంబంధించిన మరో పరిమాణంలో ఆల్ కువైసత్ ప్రాంతంలో డీజిల్ ఉత్పత్తుల్లో నిండిన 10 అదనపు కంటైనర్లను భద్రతా దళాలు కనుగొన్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని భూముల్లో కంటైనర్లు కనిపించిన వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ విశ్రాంతి గృహంగా భూమిని కేటాయించిన వ్యక్తి నుండి ఆ స్థలాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులు గతంలోనే ఒక ఉత్తర్వు జారీ చేశారు. అయితే ఆ వ్యక్తి ఆదేశాన్ని ఉల్లంఘించి అధికారిక ఒప్పందాల కింద గిడ్డంగులుగా ఉపయోగించడానికి అనేక కంపెనీలకు చట్టవిరుద్ధంగా ఆ స్థలాన్ని అద్దెకిచ్చాడు. ఈ భూమి ప్రభుత్వ యాజమాన్యంలోనిదని ఈ కంపెనీలకు తెలియదని మరియు దానిని లీజుకి ఇవ్వడం ఖచ్చితంగా నిషేధించబడిందని దర్యాప్తులో వెల్లడైంది. కొనసాగుతున్న భద్రతా ప్రయత్నాల ఫలితంగా ఈ కేసుకు సంబంధించి 4 అనుమానితులను అరెస్టు చేశారు. అవసరమైన అన్ని చట్టపరమైన విధానాలు పూర్తయ్యాయి మరియు తదుపరి దర్యాప్తు మరియు ప్రాసిక్యూషన్ కోసం అనుమానితులను సమర్థ అధికారులకు అప్పగించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారి ఆస్తులను కాకుండా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించిన ఆస్తులను జప్తు చేస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన దృఢమైన వైఖరిని పునరుద్ఘాటించింది. రాష్ట్ర వనరులను తారుమారు చేయడానికి లేదా జాతీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నించే ఎవరినైనా నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ శాఖ హెచ్చరించింది. అటువంటి నేరాల పట్ల తన జీరో టాలరెన్స్ విధానాన్ని నొక్కి చెప్పింది. Don't forget to subscribe, like, share. Thanks for watching.